టాలీవుడ్ లో ఈ ఏడాది పాన్ ఇండియా సందళ్లే కాదు, పెళ్లి సందళ్లు కూడా భారీగానే ఉండేలా ఉన్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి ఈ ఏడాది కన్ఫర్మ్ అంటున్నారు. విశాల్ నుంచి ప్రభాస్ వరకు ఏజ్ బాద్ హీరోలు కూడా ఈ ఏడాది 7 అడుగులు నడిచేలా ఉన్నారట. విచిత్రం ఏంటంటే ఈ ఏడాది పావు డజన్ హీరోయిన్లు కూడా పెళ్లి పిలుపులకు సిద్ధమయ్యారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ చేస్తోందనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వెళ్ళింకా ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటున్నా ఫైనల్ గా ప్రేమికులనే గాసిప్సే పెరిగాయి. ఏదేమైనా దసరా తర్వాత వీళ్ళు 7 అడుగులు నడిచే అవకాశం ఉన్నట్టు కొత్త ప్రచారం ఊపందుకుంది. సాయి తేజ్ కూడా 37 ఏళ్లు నిండటంతో తను కూడా ఈ ఏడాదికే బ్యాచులర్ లైఫ్ కి ముగింపు పలకనున్నాడట. ఆల్రెడీ అమ్మాయి దొరికిందట. లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని గుసగుసలు మొదలయ్యాయి. కోలీవుడ్ స్టార్ విశాల్ 46లో పడటంతో తను కూడా ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి పిలుపులతో వస్తాడంటున్నారు. 45లో పడుతున్న ప్రభాస్ కూడా తన పెళ్లి భాజాలు ఈ ఏడాది మోగించబోతున్నాడని బలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదున్నా ఏప్రిల్ తర్వాతే తేలొచ్చు. దసరా తర్వాతే టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ల పెళ్లి కబుర్లు పెరగొచ్చు. తమన్నా లాస్ట్ ఇయరే పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగింది. విలన్ గా ఫోకస్ అయిన విజయ్ వర్మతో ప్రేమలో పడ్డ తను ఏడాది మాత్రం కెరీర్ కి గుడ్ బై చెప్పే పనిలో ఉందట. తను 7 అడుగులు నడిచేందుకు పేరెంట్స్ నుంచే కాదు ప్రియుడి తల్లిదండ్రుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే ప్రచారం జరుగుతోంది. ఇక మహాసముద్ర మూవీలో సిద్ధుతో జోడీ కట్టిన అతిథి రావు హైదరి అప్పటి నుంచి తనతో ప్రేమ ప్రయాణం చేస్తూనే ఉందంటున్నారు. మహాసముద్రం హిట్ కాకుండా వీళ్ల ప్రేమ మాత్రం గెలిచినట్టుంది. ఇదే విషయాన్ని రీసెంట్ గా తేల్చిన అతిథి ఏడాది దసరాకు ముందే 7 అడుగులు నడవబోతోందట.